ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. యో నిత్యమచ్యుతపదాంభుజయుగ్మరుక్మ వ్యామోహతస్తద్రాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యథేవ నియమేన వదన్వయానాం ఆద్యస్య నకులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రయుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మహదాహ్వయ పట్టణాద శ్రీభక్తిసారకులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రేణు పరకాల యతీంద్రవిశ్రాన్ శ్రీమత్పరాంకుశమణం ప్రణతోస్మి నిత్యం. కాశ్యపాన్వయ సంఖ్యాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ దాసుడు ప్రణామాలు తెలుపుతూ, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా మాసానాం మార్గశీర్షోహం అన్నారు. కాబట్టి ఈ యొక్క మార్గశిర మాసం మనకి ప్రారంభంలో ఉంటుంది. 17వ తారీఖు నుంచి మార్గశిర మాసం మనకి అమావాస్య, ఈ దీపావళి అయిపోయిన తర్వాత కాడి నుంచి విశేషమైనటువంటి పండుగ ఏదైనా ఉందంటే షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి. ఇది చాలా విశేషమైనటువంటిది పండుగ అన్నమాట. దీపావళి పండుగ తరువాత వచ్చే ఉత్సవం ఈ యొక్క స్కంద షష్ఠి అంటారు. దీన్నే స్కంద షష్ఠి, సుబ్బారాయుడు షష్ఠి అని చేస్తూ ఉంటారు. అయితే సుబ్రహ్మణ్యేశ్వరుడు జన్మించినటువంటి రోజును మనం ఈ యొక్క షష్ఠిగా మనందరం కూడా జరుపుకుంటూ ఉంటాం. అయితే ముఖ్యంగా ఇది తమిళనాడు రాష్ట్రం, దక్షిణాది రాష్ట్రాల్లో చాలా ఇటువంటి కుమారస్వామి దేవాలయాలు చాలా విశేషంగా ఉంటాయి, చాలా భక్తజన కోటిగా. ఎందుకంటే వివాహం కానిటువంటి వారు, సంతాన భాగ్యం లేనిటువంటి వారు ఎక్కువగా ఆ యొక్క స్వామివారిని, యొక్క కుమారస్వామిని ఆరాధించడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అయితే భక్తులందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది తమిళ ప్రబంధంలో తమిళనాడులో కూడా ఉంటారు, ఇక్కడ కూడా అందరూ కూడా భక్తుల పాలటివాడికి కల్పవల్లిగా ఈ యొక్క పర్వదానాన్ని అందరూ కూడా ఈ షష్ఠి రోజున జరుపుకుంటూ ఉంటారు. అందుకని మన పేర్లు కూడా చాలామంది పెడుతూ ఉంటారు, చూసారు కదా. ఒక సుబ్బమ్మని, సుబ్బారాయుడని, సుబ్బారాయుడు షష్ఠి అంటారు, స్కంద షష్ఠి అంటారు. ఇలాగా షష్ఠికి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యం ఉంటుంది. అయితే ఈ మార్గశిర మాసంలో వచ్చే యొక్క షష్ఠి వల్ల మంత్రాలు, మనం ఏదైతే కనుక మంత్ర సాధనలు చేసేవాళ్ళు, ఏంటంటే మంత్రోపాసన చేసేవాళ్ళకి ఆ రోజున కనుక ఉపవాసం ఉండి షష్ఠి రోజున కనుక మరి ఈ యొక్క మంత్ర సాధన కనుక చేసినట్టయితే ఆ యొక్క మంత్రంకు ఉన్నటువంటి శక్తి ఈ యొక్క షష్ఠి రోజున ఆ యొక్క వ్యక్తికి చాలా గట్టి యొక్క మంత్రంలో ఉన్నటువంటి పట్టుత్వం అనేది వస్తుందంట. అలాగే ఆ రోజున మనం ఏం చేయాలంటే ఉదయాన్నే స్నానం చేసి ఆహారం తీసుకోకుండా ఆ యొక్క దేవాలయానికి వెళ్ళి స్వామివారికి పూలు కానీ పుష్పాలు కానీ సమర్పించి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామికి నాగపూజకు సంబంధించినటువంటి పడగలు ఏమన్నా ఉంటే కనుక ఆ యొక్క స్వామివారు చేయటం, పుట్టలో పాలు పోయటం, ఇట్లా అన్నీ కూడా చేస్తే కనుక ఆ యొక్క స్వామి యొక్క కృప ఆ షష్ఠి రోజున చాలా విశేషంగా ఉంటుంది. చాలామంది ఇప్పుడు కొంతమంది వివాహితుడిగా అంటారు, అందుకని వల్లీ దేవసేనా సమేత కుమారస్వామి అని చెప్తాం సంకల్పంలో కూడా. అంటే వివాహం కానటువంటి మూర్తిని కూడా చాలామంది కూడా ఆచరిస్తూ ఉంటారు బ్రహ్మచారిగా. ఆ రోజున షష్ఠి అంతా కూడా ఉపవాసం ఉండి మరుసటి రోజు ఒక బ్రహ్మచారికి మనం తాంబూలాది సత్కారాలుగా చేయడం అనేది ఉంటుంది. అలాగే వివాహం, సంతాన భాగ్యం మరియు తమిళనాడులో కూడా కావడి మొక్కుని ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు ఈ యొక్క షష్ఠి రోజున. ఆ కావడిని తీసుకుని వెళ్ళేటప్పుడు దాంట్లో ఒక పాలు, ఒక పంచదార పెట్టి అదే మొక్కును ఆ యొక్క స్వామివారికి సమర్పించడం కూడా జరుగుతుంది ఈ యొక్క షష్ఠి రోజున. అయితే వానలు కూడా వెనక్కు తగ్గుతాయని, అంటే షష్ఠి వెళ్ళంగానే మనకు వాన కూడా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు తగ్గిపోవడానికి గల కారణం రైతులు దీన్ని భావించుకుని విశేషంగా సంతానం కలుగుతుందనే భావంతో ప్రజల్లో అందరికీ కూడా విశేషంగా ఉంటుందన్నమాట. అలాగే ఉపవాసం ఉండేవాళ్ళు ఆ రోజున సర్పమంత్రాన్ని, ఎవరైతే కనుక సర్పమంత్రాన్ని ధ్యానించి మనం చాలామంది కూడా తీసుకెళ్ళినప్పుడు మంత్రం వేస్తూ ఉంటారు, పాము మంత్రం కానీ అలాంటివి కూడా వేస్తూ ఉంటారు. ఈ షష్ఠి రోజున కనుక వాళ్ళు కనుక మళ్ళీ ఒక ధ్యానంతో ఉంటే ఆ యొక్క శక్తి అనేది విశేషంగా ఉంటుందని కూడా చాలామంది కూడా చెప్తారు. అయితే ఈ యొక్క షష్ఠి రోజున మనం చేయాల్సినటువంటిది ఏంటంటే, ఒకవాళ్ళు చాలామంది కూడా ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి
సాయంకాలం చంద్రోదయం అయిన తర్వాత స్వామికి చిమ్లీ అనేది మన నువ్వులు బెల్లంతో కలిపినటువంటి చిమ్లీని ప్రసాదంగా పెట్టి తరువాత భోజనం చేయడం జరుగుతుంది. ఇలా షష్ఠి ఆచరించడం వలన ఏ, విశేషమైనటువంటి ఫలప్రదాన్ని ఆరోగ్యపరంగా కానీ మనకి చెప్పే ఇందాక అనుకున్నా కదా, వివాహం కానీ సంతాన భాగ్యంగా కానీ ఎటువంటి శత్రువుల యొక్క మన శత్రువులపై ఎటువంటి శత్రువులు ఉన్నా కూడా ఈ యొక్క షష్ఠిని మనం ఆచరించడం వల్ల విశేషమైనటువంటి ఫలప్రదంగా వస్తుంది. కాబట్టి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఆచరించి ఆ యొక్క స్వామి యొక్క కృపతో ప్రతి ఒక్కరూ కూడా అందరం కూడా సంపూర్ణమైనటువంటి స్వామి అనుగ్రహం పొందుదాం. ఆచార్య దివ్య త్రివడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.